తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 3834 సర్పంచ్ స్థానాలకు 12960 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 27628 వార్డులకు 65455 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 3834 సర్పంచ్ స్థానాలకు 12960 మంది బరిలో ఉండగా 27628 వార్డులకు 65455 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసిన చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి మధ్యాహ్నం 1 గంటలలోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం అధికారులు కల్పించారు. కౌంటింగ్ మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు.
రైట్. ప్రశాంతంగా గూడా ఎన్నికల పోలింగ్ అయితే తొలి విడతకు అంటే పూర్తయిందనేది మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఓటర్లందరికి కూడా ఇప్పటికే వారికి అంటే ఓటు హక్కు పూర్తిగా అంటే వినియోగించుకోవడానికి అయితే అవకాశాలు కల్పించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7 మండలాల్లో ఈ పోలింగ్ అయితే పోలింగ్ పూర్తి చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం అంటే కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా గూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అయితే పూర్తయిందని చెప్పేసి అయితే అధికారులు వెల్లడించారు. దాదాపుగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో గూడా ఏదైతే 1 గంట లోపు వచ్చినటువంటి వారందరికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే వారికైతే అంటే అవకాశం కల్పించారు. ఆ నేపథ్యంలోనే వారంతా గూడా ఓటు హక్కు అంటే ఇంకొక 15 నిమిషాల లోపు గూడా అవి పూర్తయ్యే అవకాశం ఉంది. ఫలితాలైతే వెల్లడిస్తామని చెప్పేసి అంటే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అదేవిధంగా కౌంటింగ్‌కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను గూడా ఇప్పటికే అధికారులు గూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే టైం మించిపోవడంతో అటు గేట్లు వేశారు. పోలింగ్ కేంద్రం అంటే లోపల ఉన్న వారందరిని గూడా అంటే అక్కడే ఉంచి వారందరికంటే పోలింగ్ పూర్తిగా అంటే ఓటు హక్కు వినియోగించుకునేందుకు గూడా వారందరికి గూడా అవకాశం అయితే కల్పించారు. ప్రధానంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకైతే ఈ పోలింగ్ అయితే కొనసాగింది. ప్రస్తుతం మాత్రం అంటే పోలింగ్ కేంద్రంలో ఉన్న వారంతా కూడా కొంతమంది బారులు తీరి ఉన్నారు. వారందరికి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రం వారంతా కూడా కొంత అంటే సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు మరో 2 గంటలు పూర్తి ఫలితాలు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఏంటనే విషయాన్ని మాత్రం అధికారులు అయితే వెల్లడించున్నారు. అయితే అది పోలింగ్ పర్సెంటేజ్ అంటే పూర్తిగా అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం అంటే కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాటు చేస్తారు. ముందుగా ఏదైతే సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి వాటన్ని కూడా 100 కట్టల ద్వారా కూడా వాటినంతటా డివైడ్ చేసి అంటే ఫలితాలు మాత్రం వెల్లడిస్తామని చెప్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపుగా ఈ ప్రక్రియ మొత్తం కూడా 4 గంటల సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 గంటల తర్వాత అంటే దాదాపుగా 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మాత్రం ఈ ఫలితాలు అయితే వస్తాయని చెప్పేసి అధికారులు అయితే ఆ దిశగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సమస్యాత్మక గ్రామాలు, అతి సమస్యాత్మక గ్రామాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి అధికారులు ఆ దిశగా కూడా ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అంటే ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ ద్వారా ప్రత్యేకంగా సమస్యాత్మక గ్రామాలను కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా ఓవరాల్ గా 85% నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే అంటే ఏదైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో దాదాపుగా ప్రతి గ్రామంలో వ్యక్తి కూడా ఓటు వేసేందుకైతే అంటే సంసిద్ధం వ్యక్తం చేయడంతో ఈ పర్సంటేజ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే పోలింగ్ గేట్లను పూర్తిగా మూసివేయడంతో ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఏదైతే కౌంటింగ్ మొదలైన తర్వాత సర్పంచ్ ఉప సర్పంచ్ ను కూడా ఎన్నుకునే నేపథ్యంలోనే అవి కూడా కొంత ప్రాసెస్ 4 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మాత్రం ఎంత పర్సంటేజ్ అయిందనే విషయాన్ని మాత్రం అంటే అధికారులు పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రం వెల్లడిస్తామని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.